హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తింది. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి మూసీలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితుల కోసం సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. అక్కడ వారికి ఆహారం, తాగునీరు, వైద్య సహాయం ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి దుప్పట్లు అందిస్తున్నారు. పౌరులకు భద్రత సంబంధిత అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. పునరావాస శివాలయం పూర్తిగా మునిగిపోవడంతో అందులో చిక్కుకున్న 4గురిని హైడ్రా సిబ్బంది కాపాడారు. ఇంకా మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తింది. అయితే శుక్రవారం సాయంత్రం నుంచే మూసీలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితుల కోసం సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయ, మహానగరాన్ని మరోసారి వనరును వణికించాడు. మూసీ ఉగ్ర రూపంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నది పక్కనున్న బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం, జంట జలాశయాల గేట్లు తెరిచారు. దీంతో మూసీ వరద ప్రవాహం భారీగా పెరిగింది. మూసీపై పలు బ్రిడ్జిలు కూడా నీరు ఉధృతంగా ప్రవహించడంతో చాదర్ ఘాట్ బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. ముసాఫర్బాగ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి సెంటరింగ్ కొట్టుకుపోవడం జరిగింది. పలు ప్రాంతాల్లో ఏరుల్లో పారిన ఈ రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. నగరంలోని బర్కాస్ లోని అత్యధికంగా 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా హిమాయత్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం అయితే 1763 ఉండగా అడుగులు కాగా ప్రస్తుతం అయితే 1762.85 అడుగుల మేర నీరు చేరింది. జలాశయంలోకి 23,000 క్యూసెక్ల నీరు వస్తున్న 21,450 క్యూసెక్లు దిగువకు వదలడం జరుగుతుంది. ఉస్మాన్ సాగర్ లో నీటి నిల్వ సామర్థ్యం 1,790 అడుగులు కాగా 1,789.15 అడుగుల నీరు చేరింది. ఇన్ఫ్లో మాత్రం 14,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 13,335 క్యూసెక్లు ఉంది. రెండు జలాశయాల నుండి సుమారు 35,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదలడం గత 10 ఏళ్లలో ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. వరద ఉధృతికి నది పక్కనున్న పలు బస్తీలు కూడా నీట మునిగాయి. ముసాఫర్బాగ్ బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు నిలిపి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. దీంతో అంబర్పేట, గోల్నాగా, మలక్పేట్, కోటి, బేగంపేట్, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నదిపై ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న వంతెన సెంటరింగ్ కొట్టుకుపోవడంతో వరద ప్రవాహం పెరిగింది. చాదర్ ఘాట్ బ్రిడ్జి పైన వాహనాల రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. ఐటీ కారిడార్ తో పాటు నగరంలోని అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, హైదరాబాద్, లగడికపుల్, కోటి, మలక్పేట్, చాదర్ ఘాట్, మెహదీపట్నం, టోలీ చౌకీ, జూబ్లీ హిల్స్, మాసాబ్ ట్యాంక్, నాంపల్లి, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు స్తంభించడం జరిగింది. నార్సింగ్, మంచిరేవుల మధ్య ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వరద నీరుతో చిక్కుకున్న 4గురిని కూడా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కలిసి కాపాడడం జరిగింది. ఇదే విధంగా ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఆ ప్రాంతాన్ని వరద నీరు ముచ్చెత్తింది. ఆటో ట్రాలీలలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని కూడా ప్రస్తుతం మూసీ వెంట ఉన్న బస్తీలో చాలా మంది వరకు నీట మునగడం జరుగుతూ రాత్రి వేళ నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది. చాదర్ ఘాట్, రసూల్పురాలోని ఓ ఇంట్లో 8 మంది వరదలో నీటిలో చిక్కుకోవడంతో హైడ్రా, డిఆర్ఎఫ్ బృందం బోట్లో వెళ్లి వారిని రక్షించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నది వెంట ఉన్న శంకర్ నగర్, మూసానగర్, దుర్గానగర్, అంబేద్కర్ నగర్, కృష్ణానగర్, లక్ష్మీ దేవాలయం, బండ్లగూడ, జాగిర్లోని సాయిరాం నగర్, పిఎన్టీ కాలనీ వరద నీటిలో చిక్కుకున్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల జోనల్ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు కూడా రంగంలో దిగి తమ సేవలను అందిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ముంపు బాధితులకు సుమారు 1,500 మందిని కూడా పునరావాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. వారికి భోజనం, తాగునీరు ఏర్పాట్లు చేయడంతో పాటు దుప్పట్లు అందజేయడం జరిగింది. వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన కర్నర్ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించారు. హుసేన్ సాగర్ లోని నీటి మట్టం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం దాటి
దీంతో సర్ప్లస్ నాలా తీర ప్రాంతాలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విజయ, బాసిత్, అక్కడ చూసుకున్నట్టయితే వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? అలాగే అక్కడ ఇప్పుడు ఎవరైనా అధికారులు ఉన్నారా? అండ్ చూసుకున్నట్టయితే కొన్ని భవనాలు మునిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఆస్తి నష్టానికి సంబంధించి ఏమైనా నష్టం జరిగిందా? ప్రస్తుతం అయితే ఎగువ ప్రాంతంలో వికారాబాద్ నుంచి అక్కడ ఎగువ ప్రాంతంలో వర్షాలు బాగా పడడంతో అక్కడి నుంచి నీటి ప్రవాహం పెరిగింది. ఆ నీటి ప్రవాహం కాస్త కింద దిగువన ఉన్న ఈ రెండు జంట జలాశయాలకు వరద నీరు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఆ ముంపు ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగకుండా కొంతమంది వ్యక్తులను వాళ్ళు నీటిలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షించడం జరిగింది. ప్రస్తుతం అయితే తరలించిన ఈ సురక్షిత ప్రాంతాల్లో అశోక్ నగర్, శంకర్ నగర్, ముసానగర్, శంకర్ నగర్ 500 మందిని, మరియు మూసానగర్ 150 మందిని, అంబేద్కర్ నగర్ 200 మందిని, దుర్గానగర్ లో 80 మంది, కృష్ణానగర్ లో 32 మంది, భూలక్ష్మి ఆలయం ప్రాంతంలో 55 మంది, ఇతర ప్రాంతాలు కూడా 490 మంది, మొత్తం 1500 మందికి జలాశయం నీటి నుంచి అక్కడ కాపాడడం జరిగింది. ఈ ప్రస్తుతం అయితే వీళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో వీళ్ళంతా సేఫ్ ఉన్నారని చెప్పొచ్చు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. ప్రస్తుతం అయితే ప్రాణ నష్టం కూడా జరగలేదని చెప్పి సమాచారం అందుతుంది. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్.